బ్రో. మంచి విషయం ఈ సినిమాతో ఎక్కడికో వెళ్ళిపోతాడు బ్రో. 200 కోట్లు తీశారు బ్రో. 1000 కోట్లు రావాలి బ్రో. దయచేసి సినిమా సపోర్ట్ చేయండి. ట్రోల్ చేయదు ఎవరు బ్రో అంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో. సినిమా చూస్తేనే కదా బ్రో తెలిసేది. అన్న యాక్టింగ్ చేసాడు బ్రో. బ్రో ఫస్ట్ హాఫ్ లో అన్ని బ్రో నీదయని చివయ్యా అంటారు బ్రో. అసలు మైండ్ బ్లోయింగ్ బ్రో. లాస్ట్ లో కన్ను తీసి పెడతారు బ్రో స్వామికి. అసలు సీన్ లో బ్రో విఎఫ్ఎక్స్ సూపర్ బ్రో. ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధపడినందుకు సినిమా సూపర్ డూపర్ హిట్. ప్రభాస్ అన్న 30 నిమిషాలు ఉంటారు బ్రో. ఒకటి డైలాగ్ అంటారు బ్రో. అది అలా ఉండాలి. పుచ్చిగా మాట్లాడతారు మధ్యలో అంటారు బ్రో. సూపర్ బ్రో అసలు సినిమా. ప్రభాస్ అన్న సినిమా కోసం ఏమైనా చేశాడు బ్రో. ఫ్రీగా చేశాడు. అది అన్న స్థాయి బ్రో. కలెక్షన్ లో తెలియదు బ్రో. 150 రూపాయలు పెట్టిపోయాను. అక్కడ వెళ్ళాను. ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. అక్కడ వెళ్ళా శ్రీరాములు థియేటర్ దగ్గర ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో. సూపర్ బ్రో. సూపర్ బ్రో. ఏం చెప్పంటావు బ్రో. చెప్పు బ్రో. ఏం చెప్పంటావు బ్రో. రొమాన్స్ ఫస్ట్ హాఫ్ లో ఉంటది బ్రో. అసలు నీళ్ళలో అది 1976 లో వచ్చింది బ్రో. భర్త కనప కృష్ణంగా తీశారు. ఇది సెకండ్ వర్షన్ సినిమా. అసలు అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లు అనమాట. మంచిగా ఉన్నాయి అన్న. మంచన్నా ఎక్కడున్నావన్నా ఒక్కసారన్నా అన్నా దయచేసి అన్న ఒక్కసారి కల్పించాడన్నా మీరు అన్న. సూపర్ సినిమా సూపర్ అన్న. కాకపోతే ఒకసారి అర్థం చేసుకోండి సినిమా ఎట్లుంది ఎన్ని సంగతి అని చెప్పి. అది ట్రూ ఇన్సిడెంట్ కాబట్టి ట్రూగానే ఉంటది అనమాట. చూడండి దయచేసి సినిమా ఎక్కడున్నాయి ఏం కదా అని చెప్పి. అంతే రేటింగ్ అంటే ఓకే 8.5 ఓకే ఫైన్. ఎలా ఉందండి కన్నప్ప? యావరేజ్ మూవీ, చూడొచ్చు, వన్ టైం వాచ్. అంటే మన జనరేషన్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా తీసారా అని భక్త కన్నప్పలో అయితే అంటే అంత భక్తి ఏం కనిపించలేదు నాకు. హీరోయిన్ మీద ఎక్కువ లవ్వే కనిపించింది ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ 2 hours, హాఫ్ కూడా కాదు, ఫస్ట్ 2 hours. లాస్ట్ 1 hour కోసం అయితే చూడొచ్చు మూవీ. అంటే మనకి బయట చాలా హైప్ ఇచ్చారు కదా ప్రభాస్ గారి గురించి. హైప్ కనిపించిందా అంటే ప్రభాస్ గారి గురించి? ప్రభాస్ గారిది ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. ఆయననైతే ఇంకా పీక్ లెవెల్లో చూపించారు. ప్రభాస్ గారి కోసం నేను ఎవరి ఫ్యాన్ కాదు, నేను ఊరికే చూద్దామని వచ్చాను. ఓల్డ్ కన్నప్ప చూసారా? చూడలేదు, నాకు అసలు స్టోరీ కూడా తెలియదు. ఈ కన్నప్ప గురించి స్టోరీ ఎప్పుడు వెళ్ళలేదు. లేదు, బ్లాంక్. ఈ సినిమా ద్వారానే కొంచెం ఇప్పుడే చూసాను. సో విజువల్స్ పరంగా ఎలా ఉంది? CGI బాగాలేదు, కన్విన్స్ అవ్వలేకపోయా నేను. చాలా ఫేక్ గా ఉన్నింది. అండ్ BGM కూడా అంత బాగాలేదు. ఎమోషనల్ గా కనెక్షన్ నాకైతే ఎస్టాబ్లిష్ అవ్వలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే చాలా బాగుంది. BGM బాగుంది, యాక్టింగ్ చాలా బాగా చేశారు. మోహన్ లాల్ గారి డైలాగ్స్ కూడా లాస్ట్ హాఫ్ లో బాగుంటాయి. మిగిలినవన్నీ కొంచెం ఇంత డైలాగులు చెప్తారు కానీ అంత అర్థం కాదు, కనెక్ట్ అవ్వలేదు. ప్రభాస్ గారి ఎంట్రీ కోసం చాలా మంది వెయిట్ చేశారు. ప్రభాస్ గారి ఎంట్రీ వచ్చినప్పుడే అందరు స్నాప్స్ మొదలు పెట్టేశారు. ఇంకా ఆయన ఎంట్రీ కోసమే వెయిట్ చేశారు. కొంతమంది అయితే సెకండ్ హాఫ్ ఏంటి డైరెక్షన్ వచ్చారు. అంటే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత ఒక డైలాగ్ వచ్చింది కదా, మరి థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏ డైలాగ్? అసలు మొత్తం మూవీలో ఎంజాయ్ చేసింది ఒక సీనే, కామెడీ అండ్ ఆల్. అంటే రియల్ లైఫ్ లో కూడా ఇంత భక్తి ఉంటుందని ఎక్కడ అనిపించిందా మీకు? అక్కడ అంటే ఆయన భక్తితో చేశాను అని చెప్పారు కదా, అలాంటి భక్తి ఇప్పుడైతే లేదని నాకు అనిపిస్తుంది. అంటే ఎవరు కూడా వాళ్ళ కళ్ళు అయితే దానం చేయరు కదా రాయికి. అది స్టోరీ కదా. సో బిఫోర్ కూడా మనం చూసుకుంటే సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ పెట్టారని బాగా కాంట్రవర్సీ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఫస్ట్ హాఫ్ అన్నెసెసరీ మూవీకి ఏమీ లేదు. హీరో హీరోయిన్ తప్ప ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్. చూస్తున్నప్పుడు మీకు ఏమైనా సినిమాలో రిఫరెన్స్ కనిపించిందా? వేరే సినిమాలు ఎక్కడ చూసినట్టుంది ఈ సీన్? మగధీర, సో సంథింగ్ బాహుబలి. కొత్త ఆయన కదా ముఖేష్ కుమార్ సింగ్, ఆయన ఎట్లా తీస్తారేమో అనుకున్నాము. గతంలో ఆయన టీవీ సీరియల్ తీశారు, మహాభారతము రామాయణం హిందీలో. మోహన్ బాబు గారు ఆ సీరియల్ చూసి ఆయనకి ఫ్యాన్ అయిపోయి 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా ఇవ్వడం జరిగింది. అలా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూసుకుంటే కొత్త ఆయన స్టీఫెన్. ఆయన తెలుగులో ఏం తీయలేదు, మలయాళంలో మోహన్ లాల్ గారు రిఫరెన్స్ వచ్చాడట. చాలా మోహన్ లాల్ గారు సినిమాలు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్ట్ చేశాడు. సారీ, బడ్జెట్ 200 కోట్లు అండి, 100 కోట్లు కాదు. 100 కోట్లు అనుకున్నారు కానీ 200 కోట్లు అయింది. మంచు విష్ణు గారు చాలా బాగా యాక్ట్ చేశారు కన్నప్పగా, శివుని భక్తుడుగా. స్టార్టింగ్ లో శివుడిని నమ్మడు, తర్వాత శివుడు లేనిదే బతకలేని అన్నట్టు.
ప్రభాస్ గారు కూడా ఒక రుద్ర మహర్షిగా రుద్ర సెయింట్ గా చాలా బాగా చేశారు. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతిగా, మోహన్ బాబు గారు కూడా చాలా బాగా చేశారండి. ఆయన మహాదేవ మునీశ్వరుడిగా ఆయన సనాతన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. సో హిందూ బంధువులందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ సినిమా తప్పకుండా చేయండి, సినిమాని హిట్ చేయండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం, సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. సినిమా అయితే చాలా బాగుంది. శివునికి కన్నప్పకి మధ్య జరిగే సన్నివేశాలే సినిమా అండి. భక్త కన్నప్ప గతంలో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు చేశారు ఇదే పాత్ర. ఆ తర్వాత రెబల్ స్టార్ కృష్ణరాజు గారు, బాపురెడ్డి గారు డైరెక్షన్ భక్త కన్నప్ప చేశారు. ఇప్పుడు విష్ణు కూడా వాళ్ళకి ఏం తగ్గేటట్లేడండి, అంతా బాగానే చేశాడు. అలాగే మోహన్ బాబు గారి వారసులు మనవలు మనవరాలు కూడా ఇందులో చిన్న చిన్న పాత్రలు చేశారు. అందరూ కూడా ప్రతి ఒక్క పాత్రలకు కూడా న్యాయం చేశారు. ముఖ్యంగా ప్రభాస్ గారు, మంచు విష్ణు గారు, మోహన్ బాబు గారి రోల్ అయితే హైలైట్స్ ఉన్నాయండి. ఎన్ని కోట్లు కలెక్షన్ చేస్తున్నారు? 500 కోట్లు రావాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ బడ్జెట్ 200 కోట్లు కదా, 500 కోట్లు రావాలి. ఇలాంటి సినిమాలు ఇంకా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. హిందూ బంధువులు అందరూ నేను చెప్పారు రిక్వెస్ట్ అదే. అది విఎఫ్ఎక్స్ వర్క్ ఎలా ఉందన్న ఇందులో? అన్ని బాగున్నాయి నిజంగా. న్యూజిలాండ్ అందాలు అయితే అసలు 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా చేశారు. రొమాన్స్ ఏం అంతగా లేదు, కాకపోతే అట్లా ట్రోలింగ్ చేశారు కానీ ఏం లేదండి, రొమాన్స్ ఏం లేదు. భక్తి గురించి అన్న. అంతా భక్తి, శివునికి కన్నప్పకి మధ్య జరిగే భక్తి అంతే. థ్యాంక్ యూ. అన్నప్ప అని చెప్పి కంగువా చేశారు అన్న ఫస్ట్ హాఫ్ మొత్తం కంగువా సీన్స్ మొత్తం లేపేశారు. బాహుబలి ఒక సాంగ్ లేపేశారు అండ్ బాహుబలి 2లో విలేజ్ సీన్ లేపేశారు. మొత్తం ప్రతిది కూడా ఎక్కడ ఇన్స్పైర్ తీసుకొని అనిపించింది తప్ప ఎక్కడ కొత్తగా అనిపించలేదు స్టోరీ వైజ్ గా అయితే. అండ్ యాక్టింగ్ వైజ్ వచ్చేసరికి ఎందుకో ఫస్ట్ హాఫ్ మొత్తం అందరి యాక్టింగ్ కూడా ఆర్టిఫిషియల్ అనిపించింది. బాడీ లాంగ్వేజ్ అయినా సరే, ఏంటి వాళ్ళ వాయిస్ అయినా సరే మరి అన్నెసరీ అనిపించారు మొత్తం. బట్ ఓన్లీ సేవింగ్ కేసు ఏంటంటే ప్రభాస్ అంటే ఆయన ఏదైతే ట్రెండింగ్ చిన్న సీక్వెన్స్ ఉంటుందో ఆ సీక్వెన్స్ కోసమే సినిమా అది కాకుండా తీసేసారు. మరి కాలేజ్ మాత్రం మొత్తం చెత్త తీశాడు, అసలు మొత్తం టార్చర్ పెట్టాడు, చూపించారు. ప్రభాస్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ లెవెల్ లో వస్తారు. ఇన్కేస్ ప్రభాస్ లేకపోతే ఈవినింగ్ వరకు వాష్ అవుట్ అయ్యింది సినిమా. ఆ లెవెల్ ఉంది ఉండొచ్చు, ఎందుకంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ బాగుంది. 26 minutes నెక్స్ట్ లెవెల్ ఉంది కాబట్టి రావచ్చు. ఆయన లేకపోతే వాష్ అవుట్ అయ్యేది. అండ్ ఇంకొకటి మేము హిస్టరీ చూపిస్తామని చెప్పి హిస్టరీని తప్పుగా చూపించారు, కిచిడి చేశారు. ఓన్లీ ప్రభాస్ కాకుండా ఏ ఒక్క పోస్టర్ కూడా లేదు. బీజే ఒక్కరికి అసలు ఎందుకో వాళ్ళు ఇప్పుడు కన్నప్ప ఏ స్టోరీ తీసుకున్నా సరే, ఒక శ్రీకాళహస్తి శతకం తీసుకున్నా లేదంటే కొన్ని పురాణాలు తీసుకున్నా సరే, ప్రతి దాంట్లో కూడా కన్నప్ప ఒక కన్నే ఇచ్చాడు. ఇందులో ఏంటంటే 2 కళ్ళు బట్టి 2 కళ్ళు తీసినట్టు చూపించి మరి సినిమాటిక్ బట్టి ఎక్కువ అయిపోయింది. ఆ లెవెల్ లో చూపించారు. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఫైట్ ఈ జనరేషన్ కోసం తీసిన సినిమా కాబట్టి దాని వరకు అభినందించచ్చు, కానీ ఈ జనరేషన్ ఎక్కేలాగే సినిమా తీయలేదు. ఆ లెవెల్ అయితే డిసప్పాయింట్ చేశారు సినిమాని అయితే. ఓన్లీ ప్రభాస్ ఆయన తప్ప ఏం లేదు సినిమాలో.